మేడ్చల్ పట్టణంలోని శ్రీ దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త చైర్మన్ దాత్రిక రాధాకృష్ణను కొనసాగిస్తూ ఎండోమెంట్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2023లో దేవాదాయ శాఖ ఉత్తర్వుల ప్రకారం దాత్రిక రామకృష్ణను ఆలయ ధర్మకర్త చైర్మన్ గా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో శనివారం ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ ప్రణీత్, ఆలయ ఈవో కృష్ణమాచార్యులు మీడియాతో మాట్లాడారు. శ్రీ దాక్షాయణి సమేత రామలింగేశ్వర దేవస్థాన ధర్మకర్తగా చైర్మన్ గా దాత్రిక రాధాకృష్ణ కొనసాగుతారని వెల్లడించారు. ఆలయానికి సంబంధించిన కార్యకలాపాలని దాత్రిక రాధాకృష్ణ ఆధ్వర్యంలో కొనసాగుతాయన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు అయ్యప్ప, కార్తిక్లు రాధాకృష్ణను శాల్వాతో సత్కరించారు. కార్యక్రమంలో దాత్రిక శ్రీనివాస్ మూర్తి, ఆలయ కమిటీ సభ్యులు రుద్ర, జనార్దన్, ఎం శ్రీనివాసచారి, తోటారాజు, ఏ శ్రీనివాస్ గౌడ్, ఆర్ సంతోష్ గౌడ్, కె నరసింహరావు, జలంధర్ రెడ్డి, కార్తిక్, శివాజీ, ఆకాష్ పాల్గొన్నారు. 2023-24లో నాకు ఫౌండర్ ఫ్యామిలీ ట్రస్టీ చైర్మన్ వచ్చింది. 2024-25 జాతర కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేశాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈరోజు నాకు మిగతా మధ్యలో మా దగ్గర రొటేషన్ అని ఒక ఆర్డర్స్ ఇచ్చారు డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్. దాన్ని నేను కమిషనర్ ఆఫీస్లో అప్పీల్ చేసి ఛాలెంజ్ చేస్తే వాళ్ళు అది క్యాన్సిల్ చేసి నాకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ నేను ఛార్జ్ తిరిగి తీసుకున్నాను. ఈరోజు నుంచి నేనే ఆలయ చైర్మన్గా ధర్మకర్తగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాను. రామలింగేశ్వర స్వామి దేవస్థానం యొక్క ఈవో కార్యనిర్వాహకారిగా ఉన్నాను. నా పేరు కృష్ణమాచార్యులు. మాకు ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ ప్రణీత్ గారు మేము వచ్చాము. ఇప్పుడు ఇంతకు 2 సంవత్సరాల ముందు రాధాకృష్ణ గారు కౌంటర్ ట్రస్టీగా ఈ దేవాలయంకి ఉన్నారు. కౌంటర్ ట్రస్టీ గారు అయితే మళ్ళీ ఆర్డర్ ప్రకారంగా రొటేషన్ పద్ధతి ప్రకారంగా 5గురికి ఒక్కొక్క సంవత్సరం ప్రకారం కాశీనాథ్ గారు వాళ్ళ ఫ్యామిలీతో రాధాకృష్ణ గారు 1 సంవత్సరం ఆ విధంగా ఉండేది. అయితే ఇప్పుడు ఆర్డర్ డిస్మిస్ చేస్తూ కొత్త ఆర్డర్ ఇచ్చారు. ఈ కొత్త ఆర్డర్ ప్రకారంగా రాధాకృష్ణ గారే కౌంటర్ ట్రస్టీగా ప్రస్తుతానికి ఉంటారు. ఆ విధంగా ఆర్డర్ ఉంది. ఇప్పుడు దానికోసం మేము వచ్చినాం. అయితే అతనికి ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది.